గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? 8+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్ 2 లక్షల జీతం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. యూజువలీ ఈరోజు ఏం వంట చేయాలి అంటే చాట్ జీపీటీలో చూద్దామని అనుకుంటాం. రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అఫ్కోర్స్ చాట్ జీపీటీలో చూస్తే ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది కదా అని అనుకుంటాం. ఇలాగ ప్రతి దానికి చాట్ జీపీటీ మీద, గూగుల్ మీద డిపెండ్ అవ్వడం వల్ల మన లైఫ్ ఎలా అయిపోతుంది అనేది రోజు మనం చూస్తూ ఉన్నాం. అయితే రేపు పొద్దున ఫ్యూచర్లో పెళ్ళి ఎవరిని చేసుకోవాలో కూడా చాట్ జీపీటీ చెప్తుందేమో అన్నట్టుగా అయిపోయింది. ఇది నా ఒపీనియన్ కాదు, నా మాట కాదు. రీసెంట్గా ఒక ఫిలిం ప్రమోషన్లో భాగంగా హీరో ప్రదీప్ రంగనాథన్ చెప్పారు. అంటే ఈ లెవెల్లో మనం డిపెండ్ అవుతూ ఉంటే ఫ్యూచర్ మన మైండ్ ఎలా మారిపోతుంది అండ్ దాని డిపెండెన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఎలాంటి చేంజెస్ మనం చూడొచ్చు. లెట్స్ డిస్కస్. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు సైకాలజిస్ట్ నళిని గారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హలో అండి. యా, సో ప్రతిదానికి చాట్ జీపీటీ మీద అఫ్కోర్స్ ఏదో ఒక మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ప్రతిదాన్ని ఏదో ఒక రకంగా మనం సర్చ్ చేస్తూనే ఉన్నాం. అండ్ చాట్ జీపీటీ ఇంకొంచెం స్పెసిఫిక్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా మనము డిపెండ్ అవుతూ ఉన్నాము. అవునండి. సో రేపొద్దున పెళ్లి గురించి కూడా ఎవరైనా చేసుకోవాలని చెప్పేసి చాట్ జీపీటీ చెప్తుందేమో మనకు. అడుగుతుంది, అడుగుతున్న వాళ్ళు ఉన్నారు, చెప్తుండటం అనేది జరుగుతుందండి. మేము కూడా అబ్జర్వ్ చేసిన దాంట్లో కొన్ని అంటే అంత మనకి గూగుల్లో వెతకటము లేదా గూగుల్ని అడుగు, గూగుల్ తల్లి చెప్తుంది, ఇది మనకి ఆల్రెడీ చాలా సంవత్సరాలుగా అలవాటు అయిపోయిన విషయమే. సో ఏదైనా ఒక విషయం మనకు తెలియకపోతే ఒకప్పుడు పక్క ఉన్న వ్యక్తినో ఊర్లో ఉన్న పెద్ద మనిషినో లేకపోతే మా అయితే మెయిన్ లైబ్రరీస్కి వెళ్ళేవాళ్ళు. లైబ్రరీ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధిత పుస్తకాలు ఏమున్నాయి, దానికి సంబంధించి ఎవరైనా ఏమైనా రాసారా చూసుకొని దాని నుంచి తెలియని దాన్ని తెలుసుకోవడానికి అవన్నీ మార్గాలుగా ఉండేవి. ఓసారి ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి ఇంటర్నెట్లో వెతకడం అనేది చాలా కామన్ అయిపోయింది. అప్పటికీ కూడా కొన్ని విషయాలు, కనీసం పర్సనల్ విషయాలు లేకపోతే వ్యక్తి ఆలోచనకో అలవాట్లకో సంబంధించిన విషయాలేమో వ్యక్తులతో మాట్లాడి కేవలం ఏదైనా ఒక విషయాలకు సంబంధించిన సమాచారం కావాలంటే మాత్రం గూగుల్ నడటం వరకు కనీసం ఈ వ్యత్యాసం అనేది ఉండేది. ఇప్పుడు ఈ చాట్ జీపీటీలు ఏఐలు వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ గీత కూడా పోయింది. పర్సనల్ విషయమా లేకపోతే జనాంతికమైన విషయమా లేకపోతే ఒక ప్రదేశానికి వచ్చే సమాచారమా ఏదైనా కూడా చాట్ జీపీటీని అడగటం అనేది అలవాటైపోయింది. ఇందులో అడుగుతున్న వాళ్ళకి ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళకి అది ఇచ్చే సెంటెన్సెస్ కానివ్వండి. ఇప్పుడు మీరు ఒకసారి మీ పేరుతో, ఇప్పుడు నేను నళిని అన్న పేరుతో నేను ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత అది చక్కగా నన్ను ఏదో మనిషి పలకరించినట్టే, హాయ్ నళిని, వాట్ డూ యూ వాంట్ టు డిస్కస్ టుడే, మనల్ని స్టడీ చేస్తుంది. అలా మాట్లాడేటప్పటికి ఏంటంటే జనాలు కూడా ఏదో పక్కన వేరే మనిషితో చాటింగ్ చేస్తే వచ్చే సమాచారం లాగానే అనిపిస్తుంది. పర్సనలైజ్డ్ కాన్వర్జేషన్స్ రావడం ఒకటి. నెక్స్ట్ వచ్చిన తర్వాత మీరు చూడండి, దాంట్లో ఉన్న ఒక మంచి అంశం, మేము కూడా ట్రైనర్స్గా కమ్యూనికేషన్ స్కిల్స్లో చెప్తాం. ఎప్పుడైనా ఎవరైనా ఒక ప్రశ్న అడిగిన వెంటనే ఆ ప్రశ్నని ముందు అప్రిషియేట్ చేయాలి. నైస్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్, యూ ఆర్ డూయింగ్ ఇట్ అన్న. మీరు చాట్ జీపీటీని ఏదైనా ప్రశ్న అడగండి. ఒకవేళ మీరుగానే నేను ఇవాళ ఒక పర్సన్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను, ఏమేమి టాపిక్స్ చేస్తే బాగుంటుందో అని అడగారు అనుకుంటున్నాను, వెరీ గుడ్, దట్స్ ఎ వెరీ రైట్ అప్రోచ్ అని చెప్పి అలా ఫస్ట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే ఒక ఇనీషియల్గా ఒక పాజిటివ్ ఫీలింగ్ క్రియేట్ చేయడం, ఒక పాజిటివ్ స్టార్ట్ క్రియేట్ చేయడం, ఒక కాన్వర్సేషన్ బిల్డ్ చేసినట్టుగా, కాన్వర్సేషన్ ఏదో మనిషే మాట్లాడుతున్నట్లుగాను. అంతకుముందు కూడా గూగుల్లో ఇలా వెతికినా కూడా అదే మీకు పర్సనలైజ్డ్గా ఇవ్వదు అన్నమాట, డైరెక్ట్గా ఇస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ అడగటము, ఆ ప్రశ్న అడిగిన వెంటనే దాన్ని అప్రిషియేట్ చేయటము, కాదని పర్సనల్ విషయాలు డిస్కస్ చేసినప్పుడు కూడా ఓకే, ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్, ఐ అప్రిషియేట్ యువర్ అప్రోచ్, ఇట్లా అడగటం వల్ల చాలామంది ఏంటంటే నిజంగానే అక్కడ ఒక మనిషి కూర్చొని మనిషి మనతో మాట్లాడుతున్నారు అన్న భావనలో మాట్లాడుతున్నారు. అది చెప్పడానికి ఇదంతా చెప్పాను. అంటే మనం అడుగుతుంది ఒక కంప్యూటర్ను, ఒక సమగ్రమైన సేకరణ అంతే కదా, సమాచార సేకరణే కదా ఒక రకంగా సెర్చ్ ఇంజిన్ అంటే. దాంతో మాట్లాడుతున్నాం అన్నది మర్చిపోయి అది మాట్లాడే పద్ధతిలో ఏమవుతుందంటే దాని నుంచి వచ్చే రెస్పాన్సెస్ పద్ధతులు నిజంగానే మనిషితోనే మాట్లాడుతున్నాం అన్న భావనలో చాలా పర్సనల్ విషయాలు కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. మేము కూడా అబ్జర్వ్ చేసాం. అంతమంది కౌన్సిలింగ్ లేకపోతే సలహా అడగాలన్న అనుకునే వాటికి కూడా ఈ కౌన్సిలింగ్స్ కూడా చాట్ జీపీటీ చేసేస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ డిప్రెస్డ్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ యాంగ్రీ, ఆర్ మై ఫ్రెండ్ డిడ్ నాట్ టాక్ టు మీ, వాట్ డూ యూ థింక్ ఐ హ్యావ్ టు డూ, ఇలాంటి ప్రశ్నలు కూడా పిల్లలు దాన్ని అడిగేయటం, అది దాని ప్రకారంగా కావాల్సిన సమాధానాలు చెప్పేయటం. దాంతో వీళ్ళకి ఏంటంటే వాళ్ళ సమస్యలు మళ్ళీ ఒక వ్యక్తితో మాట్లాడి వాళ్ళ ప్రైవసీకి భంగం కాకుండా అన్ని దీంట్లోనే అడిగేసినట్టు అవుతుంది. కానీ దీన్ని అదర్ సైడ్ మనం అదర్ సైడ్ చూస్తే సూసైడ్ ఎలా చేసుకోవాలనో పిల్లాడు అడిగితే సూసైడ్ ఎలా చేసుకోవాలో కూడా అన్ని విధానాలు ఇచ్చి దాన్ని ఫాలో అయ్యి అతను సూసైడ్ చేసుకోవడం కూడా మనం ఈ చాట్ జీపీటీ ఇంట్రొడ్యూస్ అయిన కొత్తలోనే చూసాం మనం ఆ కేసు. నిజంగానే అలా అంటే మీరు ఏ డైరెక్షన్లో అడిగితే అది ఆ డైరెక్షన్లో సమాధానం చెప్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు మీ ఫ్రెండ్తో మీకు పోట్లాట అయ్యింది అనేదో అన్నారు, ఎందువల్ల అనేది కారణాలకి నా ఫ్రెండ్ నన్ను వాల్యూ ఇవ్వడం లేదు ఇట్లా అనేది చెప్పారు అనుకోండి, మీరు ఏ డైరెక్షన్లో తీసుకెళ్తే కాన్వర్జేషన్ అది కూడా మిమ్మల్ని అదే డైరెక్షన్లో తీసుకెళ్తుంది. అదే వ్యక్తితో మాట్లాడితే
మీకు విలువలు చెప్తారు, కాస్త మీ అదర్ సైడ్ చెప్తారు, లేకపోతే ఫ్యూచర్లో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ లాగా ఏమైనా చెప్తారు. కొంచెం వీడు సర్దుకోగలిగింది, కొంచెం వాళ్ళ వైపు నుంచి మార్చుకోగలిగింది అన్నట్టు 2 రకాలుగా చెప్తారు. ఇది అవి చేయవుగా. ఈ డిఫరెన్స్ జనాలు గమనించట్లేదు. డేటింగ్ యాప్స్ అసలు ఆల్రెడీ పార్ట్నర్ని రకరకాల డేటింగ్ యాప్స్లో, ఆన్లైన్ యాప్స్లో వెతుక్కోవడం అనేది ఆల్రెడీ అలవాటు అయిపోయింది మన యువతకి చాలామందికి. ఇంకా మళ్ళీ నాకు ఎలాంటి పర్సన్ కావాలి అనేది కూడా ChatGPT డిస్కస్ చేసి వీళ్ళ కొన్ని క్వాలిటీస్ చెప్తారన్నమాట. నేను ఇలాంటి పర్సన్ని, నా ఇంట్రెస్ట్లు ఇలాంటివి, ఇప్పుడు నేను ఎలాంటి వ్యక్తిని వెతుక్కోవాలి అని అడిగితే అది కొన్ని క్వాలిటీస్ చెప్తే, ఈ డేటింగ్ యాప్స్లో వాళ్ళు బేసిక్గా ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని బయోస్లో వాళ్ళు కొన్ని రాస్తారు కదా, వాళ్ళ ఇంట్రెస్ట్లు కానీ వాళ్ళ ఇవి కానీ, వీళ్ళు ఈ ChatGPT ఇచ్చిన ప్రాంప్ట్స్ని ఆ బయోలో ఉన్న వాటితో మ్యాచ్ చేసుకొని ఇది నా కరెక్ట్ సోల్మేట్, ఇది నేను వెతుకుతున్న పర్సన్ అని చెప్పి వెతుక్కోవడం అనేది జరుగుతుంది. చూస్తున్నాం మనం ఇది. ఇంకా ఇది నథింగ్ బట్ ఏదో మ్యాచ్ మేకింగ్, నార్మల్గా సైట్స్కి వెళ్ళి కూడా ఇదే అన్నీ చేసేస్తుందండి. ప్రాబ్లం ఏంటంటే అన్నీ చేస్తుంది. దీనివల్ల కొన్ని అనవసరమైన విషయాలు కూడా మేము చూస్తున్నాం. అంటే ChatGPT నుంచి ఫొటోస్ క్రియేట్ చేయడం కానివ్వండి, AI నుంచి ఫొటోస్ క్రియేట్ చేయడం కానివ్వండి. ఇప్పుడు అంతకుముందు ఇది ఉమెన్గా చాలామంది ఇప్పటికే ఈ కొంచెం సమయంలోనే ఉమెన్ చాలామంది ఇబ్బందులు క్రియేట్ అయినవి కనిపిస్తున్నాయి. అంటే మీది ఎక్కడి నుంచైనా ఏ ఫోటో అయినా తీసుకోవచ్చు కదా, ఆ ఫోటో నుంచి వాళ్ళు ఆ ఫోటో అప్లోడ్ చేసేసి AIని అడిగి ఫలానా ఇన్ఫర్మేషన్ ప్రాంప్ట్స్ ఇచ్చేసారంటే అది ఎలాంటి ఫోటో అయినా అది క్రియేట్ చేసి ఇస్తుంది. అవి పంపించడం, ఒక రకంగా ఇన్బాక్స్లో మాటిమాటికి అలాంటివన్నీ పంపించి డిస్టర్బ్ చేయటము, లేకపోతే సంబంధం లేని ఎవరో పర్సన్ ఉన్న, అంతకుముందు కాల్స్ టెక్స్ట్ మెసేజెస్తోనే ఆడవాళ్ళని కొంచెం డిస్టర్బ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఇలా ఫోటోలు క్రియేట్ చేసేసి అవి వేయడం. మరి ఫోటో అనేటప్పటికి ఎవరికైనా భయం వేస్తుంది కదా, ఈ ఫోటో ఎక్కడెక్కడ ఫార్వర్డ్ అవుతుందో, ఎక్కడెక్కడ అవుతుందో అని. ఇది మనం మంచిగా వాడుకోవాల్సిన దాన్ని మనం ఎప్పుడైనా సరే ఒక మంచిగా, నిప్పు అనేదాన్ని వెలుగు కోసం వాడుకోవాలి, లేకపోతే ఆహారం వండుకోవడం కోసం వాడుకోవాలి. తగలబెట్టుకోవడానికి వాడుకుంటే అది నిప్పు తప్పు కాదు కదా, వాడుకునే మనకు ఉండాలి ఆ ఇంగితం. సో ChatGPT అనేది నిజంగానే చాలా పనులని సులభం చేస్తుంది. మీరు 10 పుస్తకాలు చదివితే వచ్చే ఇన్ఫర్మేషన్ మీరు కరెక్ట్గా నాకు ఈ విషయం ఇలాంటి కాంటెక్స్ట్లో ఇంత సమయంలో నేను ఫలానా చోట మాట్లాడటానికి నాకు కావాలి అంటే కూడాను మీకు చక్కటి ఇన్ఫర్మేషన్ సమ్మరైజ్ చేసేసి మీకు సెన్సైజ్ చేసి ఇచ్చేస్తుంది. ఈవెన్ మీరు ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు కూడాను మీరు నేపథ్యం కూడా డిసైడ్ చేయొచ్చు. అంటే మిడిల్ ఏజ్ పీపుల్కి ఇది, లేదా చిన్నపిల్లలకి, లేకపోతే ఇండియన్ ఆడియన్స్కి, లేకపోతే అమెరికన్ ఆడియన్స్కి, లేదా ఇంగ్లీష్ స్పీకింగ్ ఆడియన్స్కి, నార్త్ ఇండియన్కి, అలా అంటే ఆ బేసిక్ దాని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తాలూకు దాంతో కస్టమైజ్ చేసి కూడా ఇస్తుంది. చాలా మంచి విషయాలు చాలా దాన్ని వాడుకోగలిగిన దాన్ని మనం అనవసరమైన ఈ పనికిమాలిన వాటన్నిటి ఇప్పుడు కాదు, తేడా వచ్చింది. ChatGPT సమాధానం చెప్తుంది, యూ సజెస్టెడ్ మీ సో అండ్ సో పర్సన్ బట్ నౌ దిస్ పర్సన్ ఈజ్ నాట్ సూటబుల్, వాట్ షుడ్ ఐ డూ ChatGPT అంటే ఏమైనా చెప్తుంది, అదే బాధ్యత తీసుకుంటుందా? బట్ ఇంత ఓవర్గా మనము ఎక్కువ డిపెండ్ అయిపోతున్నాం కదా, ఆల్రెడీ సగం టైం కన్నా ఎక్కువనే ఫోన్ మీద ఉంటున్నాము. దాంట్లో కూడా ప్రతి చిన్న విషయానికి మన బ్రెయిన్ పనిచేయాల్సింది ఎందుకులే అని చెప్పేసి ChatGPTని వాడుతున్నాం. అంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ మనకి అంటే ఫ్యూచర్లో ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఉంటుందండి, గ్యారంటీగా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది వాదించవచ్చు, ఏముంది నా పని సులువు అవటం కోసమే చేస్తున్నాం కదా. కాదండి, ఎంత కాదన్నా కొంత క్రియేటివిటీ కానీ, కొంత విశ్లేషణాత్మక నైపుణ్యాలు కానివ్వండి, లేకపోతే 10 రకాలలో 10 దృష్టి కోణాలలో ఆలోచించగలిగిన ఒక నిశిత దృష్టి ఏదైతే ఉంటుందో, మనిషి విడిగా ఉదాన్ని పట్టుకొని దాన్ని 10 రకాలుగా ఆలోచించడం చేసినప్పుడు వాళ్ళదైన తెలివితేటలకు సంబంధించిన నైపుణ్యాలు పెరుగుతాయి. మనం ఇవన్నీ మానేసి పూర్తిగా దాని మీద ఆధారపడి మనకు కావాల్సిన సమాచారానికి తగినట్లుగా ఆలోచన అదే చేస్తుంది, విశ్లేషణ అదే చేస్తుంది, సేకరణ అదే చేస్తుంది, అన్నీ చేస్తుంది అనుకుని మనం దాని మీద వదిలేసినప్పుడు మన మేధస్సు, అసలు మానవ మేధస్సు వీటన్నిటికంటే చాలా చాలా ఎక్కువ గొప్పది. అది మనం దాన్ని సేవకుడిలా వాడుకోవాలి తప్ప మనం బద్ధకంగా, అంటే మన రీప్లేస్మెంట్గా వాడకూడదు. నాదైనా ఒక మేధస్సు ఉంది, నా మేధస్సుతో నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, లేదా కొన్నిటిపైన నా విశ్లేషణ రావాలి, నాకు ఒక అర్థం కావాలి, నాకు ఒక సారాంశం కావాలి అని అనుకున్నా. అది ముందు నేను ఆలోచించుకోగలిగితేనే నా తెలివి చురుకు, నా బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది, నా తెలివితేటలు పెరుగుతాయి. ఇంతెవడ ఆలోచిస్తాడులే అని ChatGPTని అడిగేశాను అనుకోండి, అప్పుడు నేను పదును పెట్టుకోలేకపోతాను. అప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ దాన్ని అడగటం అలవాటైపోతుంది. ఒకసారి మీకు అది ఇచ్చిన అవుట్పుట్ మీకు బాగా నచ్చిన తర్వాత మీదైన ఆలోచన మీరు తక్కువ అంచనా వేయడం మొదలు పెడతారు. ఇది చాలా చోట్ల మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ప్రాజెక్ట్ చేయాలని అనుకుందాం. మామూలుగా అయితే వాళ్ళు ఈ ప్రాజెక్ట్లో ఏమేమి అంశాలు పెడితే బాగుంటుందని వాళ్ళు కొంత ఆలోచించుకొని ఈ పర్టికులర్ టాపిక్ గురించి గూగుల్లో వెతికి, ఆ పర్టికులర్ టాపిక్ గురించి ఓ పుస్తకం వెతికి, ఇంకో దానికి ఇంకో రికార్డ్ వెతికి, ఇంకో భాగం ఏదో టెక్స్ట్ బుక్ నుంచి వెతికి అలా చేసేవారు. అప్పుడు వాళ్ళు చూడండి, వనరుల్ని వెతుక్కోవడం అనే ఒక నైపుణ్యం వాళ్ళకి పెరుగుతుంది. రేపొద్దున ఇదే వాళ్ళ జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఏదో జీవితంలో ఎప్పుడైనా ఆర్థికంగా ఏదైనా ఒక అవసరం కావాలి, నా దగ్గర ఎన్ని రకాల వనరులు ఉన్నాయి,
లేదా ఇంకోటి ఏదో నువ్వు సొంతంగా కంపెనీ పెట్టాలి, నేను ఎలాంటి వనరులు సేకరించుకోవాలి, ఈ ఆలోచన విధానం ఈ చేసే చిన్నప్పటి నుంచి చేసే పనుల దృష్టిలో నుంచి వస్తుంది. ఇది ఏమీ కాదు, అన్నీ ఎవరో రెడీమేడ్గా ఇచ్చేయడం అలవాటు అయిపోయింది అనమాట. రేపొద్దున వీళ్ళు సొంతంగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా కూడా దానికి కూడా ఓ పర్సన్ని పెట్టేసుకొని నువ్వంతా నాకు చేసి ఇవ్వు, నేను డబ్బులు ఇస్తాను అనే పరిస్థితికి అయిపోతారు తప్ప సొంతంగా ఆలోచించుకొని చేసుకోగలిగే కెపాసిటీ రాదు. సో ఈ ఖచ్చితంగా వాళ్ళలోనే సృజనాత్మకత పోతుంది, సొంతంగా వాళ్ళ తెలివితేటలని పెంచుకోగలిగిన శక్తి పోతుంది. ఎందుకంటే తెలివితేటలు అనే నైపుణ్యాలు మాత్రం మనం విషయాలని ఎంచుకొని, సమస్యలను ఎంచుకొని, వాటి మార్గాల్ని, వాటి సమస్య పూరణల్ని మనం వెతుకుతుంటేనే మన తెలివి అంటే కాగ్నిటివ్ బ్రెయిన్ అంటారు, అది డెవలప్ అవుతూ ఉంటుంది. దానికి మనం పని పెట్టాలి, అని పని పెట్టి మనం ఎంత పెంచుకుంటేనే మనం అంత ఇంటలెక్చువల్, మన ఐక్యూ కోషంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అది కాకుండా మనం పూర్తిగా వేరే దాని మీద ఆధారపడితే మాత్రం డిపెండెన్సీ పెరిగిపోయి మన ఐక్యూ తగ్గిపోతుంది. తద్వారా మనకేమవుతుందంటే అప్పుడు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రానప్పుడు తొందరగా ఎమోషనల్గా కూడా డిస్టర్బ్ అయిపోతాం. ఈ రోజుల్లో మీరు పిల్లల్ని చూడండి, ఇంటర్నెట్ లేకపోతే వెలవెల్లాడిపోతారు. మనం ఫోనే ఇప్పుడు మా జనరేషన్ అంటే ఫోనే మాకు 22 ఏళ్ళు 23 ఏళ్ళకి మా చేతికి ఫోన్ అనేది వచ్చింది. ఆ ముందు వరకు ఇంటర్నెట్ కాదు కదా, ఫోన్ కూడా లేదు మా చేతుల్లోకి. కానీ అన్ని పనులు ఎలా తెలుసుకొని కనుక్కొని చేయడం అనేది ఉన్నాం అనుకోండి. అప్పుడు కొంత పేషెన్స్, కొంత ఓపిక, కొంత వెయిట్ చేసే తత్వం, దారి తెలియకపోయినా మనం వెతుక్కుంటూ వెళ్ళడము, ఇలాంటివన్నీ అలవాటైన ఒక తరం అని అనుకుందాం. ఈ తర్వాత వాళ్ళకి ఇప్పుడు చూడండి మొబైల్ సిగ్నల్ లేకపోతే ఇబ్బంది పడిపోవడం. ఇప్పుడు పిల్లలు అయితే అసలు వైఫై ఇంటర్నెట్ లేకపోతే ప్రపంచం లేనట్టే ఉంటుంది, ప్రపంచమే లేనట్టు. అసలు ఆ ఫోన్ ఉండి కూడా వైఫై లేకపోతే ఇంకా వేస్ట్ అయినట్టు, ఆ ఫోన్ ఎందుకు పనికిరాదు అన్నట్టు భావనలోనే ఉంటుంది. సో మీకు ఎంత డిపెండెన్సీ పెరుగుతుంటే ఆ సర్వీస్, ఆ ఫెసిలిటీ లేకపోతే అంత డిస్టర్బ్ కూడా అయిపోతారు, ఎమోషనల్గా డిస్టర్బ్ కూడా అయిపోతారు. సో బేసిక్ థింగ్స్ అది లేకుండా కూడా జీవితం గలపగలిగినా కూడా మనం దాని మీద ఆధారపడిపోవడం వల్ల అనవసరంగా డిస్టర్బ్ అయిపోవటం, అక్కడ ఏదో ఫెసిలిటీస్ లేదని ఫీల్ అయిపోవటం, వాళ్ళు ఏదో డౌన్ లెవెల్ డే వాళ్ళు లీడ్ చేస్తున్నట్టు బాధపడటం, ఇవన్నీ అనవసరమైన అంటే ఇచ్చి సౌకర్యం అతిగా ఇచ్చి లేకపోవడం వల్ల మళ్ళీ మనం ఇబ్బంది పెట్టుకోవడం అవుతుంది. సో ఉన్న సౌకర్యాన్ని మరీ అవసరమైన పరిస్థితులు వాడుకోవాలి, కానీ మన మేధస్సుని ఇబ్బంది పెట్టే మేరకు మనం దాని మీద డిపెండ్ అయితే అవ్వకూడదు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆ బ్యాలెన్స్ మనం ఎప్పుడు నేర్చుకోవాలి. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చాట్ జీపీటీని మనం అప్పుడప్పుడు ఏదైనా క్రూషియల్ టాస్క్ అయితే వాడచ్చు, కానీ మరీ చాట్ జీపీటీని మనం వాడేంత లెవెల్కి వెళ్ళిపోతే మాత్రం కాంప్లికేషన్స్ డెఫినెట్లీ ఫ్యూచర్లో మనకే ఉంటాయి. అండ్ మీరు ఎక్కువగా చాట్ జీపీటీ దేనికి యూజ్ చేస్తారు కింద కామెంట్ చేయండి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.